ఈ 52వ డివిజన్ లో ఈ డివిజన్ ని నిర్మించిందే తెలుగుదేశం పార్టీ. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్లని చాలా పక్కాగా అర్హులైన పేదవారికి ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈ రోజున దాని విలువ 15 లక్షల రూపాయలు పైన చేస్తా ఉంది. కాలనీలు చాలా పక్కా ప్రణాళికతో నిర్మించి రోడ్లు గాని, మా ఎర్రబోతు రమణరావు కార్పొరేటర్ గా అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆ డివిజన్ లో నిత్యం కూడా సమస్యలు పరిగణలో తీసుకొని ఆ బుడమేరు ముంపు గురించి అనేక సార్లు పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎర్రబోతు రమణరావు గారు. మరి అలాంటి వ్యక్తి కార్పొరేటర్ గా ఉంటూ అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం గాని, బుడమేరు వంతెన నిర్మాణం గాని, ఆ డివిజన్ లో రోడ్లు గాని, ఆ డివిజన్ లో పారిశుద్ధ్యం మీద గాని, ఆ డివిజన్ లోని లైట్లు గాని ఎప్పుడూ కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి తల్లో నాలుగులాగా మెదిలే మా ఎర్రబోతు రమణరావు గారి తమ్ముని భార్య అయినటువంటి మహిళా రిజర్వేషన్ లో అక్కడ బీసీ మహిళగా వచ్చేసినటువంటి ఆ డివిజన్ లో మరి మా శ్రావణి, మా చెల్లెలు శ్రావణికి ఎర్రబోతు రామారావు డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన భార్యని ఎర్రబోతు రమణరావు గారి మరదలుగా ఉన్నటువంటి మా చెల్లెలు ఎర్రబోతు శ్రావణి గారిని ఆమె గృహిణిగా ఎప్పుడు ఇళ్ల మధ్య అందరితో ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మహిళ, మంచి సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సామాన్యుల కష్టాలు తెలిసినటువంటి సామాన్యురాలు ఆమె. సామాన్య కుటుంబంలో పుట్టి రాజకీయాల మీద మరి వాళ్ళ బావగారు ఎర్రబోతు రమణరావు గారి కార్పొరేటర్ గా ఉన్న ఆయన గాని, ఆయన భర్త అయినటువంటి ఎర్రబోతు రామారావు ఆయన చేస్తున్నటువంటి రాజకీయ కార్యక్రమాలు నిత్యం దగ్గర నుండి పరిశీలిస్తూ ప్రజలకు రేపొద్దున కార్పొరేటర్ అయితే ఏ విధంగా సేవలు అందించాలి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా మరి సామాన్య గృహిణిగా అందరికీ అందుబాటులో చాలా చక్కగా అందరితో మెదిలే ఆమె అందరిలో కలిసిపోయి మరి ఎక్కువ మంది బంధుత్వం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన వారితో కూడా సత్సంబాలు కలిగినటువంటి మా చెల్లెలు ఎర్రబోతు శ్రావణిని అక్కడ అభ్యర్థిగా పరిచయం చేయడం, అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ కాలనీ వాసులకి మీరు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల కాలంలో అప్పుడు మేము అక్కడ ఆ కాలనీ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇంకా అక్కడ 750 అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తయి ఇంకా వాళ్ళకి ఎవరికి అలాట్ చేయాల, అంటే కేటాయింపు జరగల. రేపొద్దున మా ఎర్రబోతు రమణరావు గాని మేము గాని అనేక సార్లు పోరాటం చేశాం. స్థానికంగా డివిజన్ లో ఎవరైతే అర్హులైన పేదవారు ఉన్నారో వాళ్ళకి ఆ అపార్ట్మెంట్లు కేటాయించమని కోరటం జరిగింది. అనేక సార్లు కలెక్టర్ గాని, మున్సిపల్ కమిషనర్ గాని, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా లేఖ రాశా నేను ఆ ఇళ్లని ఆ డివిజన్ లో వాళ్ళకి ఇవ్వాలి అని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, రేపొద్దున మా చెల్లెలు శ్రావణిని అక్కడ కనుక మీరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తప్పనిసరిగా మీ డివిజన్ లో కట్టినటువంటి ఖాళీగా ఉన్నటువంటి 700 అపార్ట్మెంట్లని మీ డివిజన్ లో అర్హులైన పేదవారికి ఇచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. మీకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఇల్లు ఇప్పించాం, ఆ కాలనీ కట్టించాం. మీరు తెలుగుదేశం పార్టీకి మరొకసారి మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే తప్పనిసరిగా మరింతగా రేపొద్దున 200 రూపాయలు ఇచ్చే పింఛను 1000 రూపాయలు, డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల రుణాల మాఫీ, గ్యాస్ బండ 430 రూపాయలకే, కొత్త రేషన్ కార్డులు రావాలన్నా, కొత్తగా పథకాలు ప్రభుత్వ పథకాలు అమలు అవ్వాలన్నా మీ చల్లని ఆశీస్సులు మా శ్రావణికి ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు డివిజన్ ప్రజల్ని మన పరిచయం చేసుకోవాల్సిందిగా మా సోదరి శ్రావణిని కోరుతా ఉన్నా. నమస్కారం అండి, నా పేరు ఎర్రబోతు శ్రావణి అండి. నేను 52 డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ కొండ ఉమామహేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు.
మా డివిజన్ లో అండి చాలా మంది ఇల్లు లేక చాలా బాధపడుతున్నారు. G+3లోని 800 ఇల్లులు ఉన్నాయండి. అయినా సరే గవర్నమెంట్ కి ఎన్నిసార్లు మా బావగారైనా ఎరుపతి రమణారావు గారు, ఇంకా చాలా మంది బొండమ్మ మహేశ్వరరావు గారిని, చాలా మంది పెద్దలు గవర్నమెంట్ కి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు అసలు ఏమీ వినిపించుకోలేదు. ముఖ్యంగా బుడమేరు వంతెన కోసం మీ అందరికీ తెలిసిందే. దానికోసం మా బావగారైన ఎరుపతి రమణారావు గారు ఆయన అప్పుడు పదవిలో లేకపోయినా సరే శ్రీ బొండమ్మ మహేశ్వరరావు గారిని మిగిలిన చాలా మంది పెద్దలందరితో కలిసి గవర్నమెంట్ మీద ఆయన ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బుడమేరు వంతెన నిర్మించారండి. ఒకప్పుడు అది లేనప్పుడు ప్రజలు గాని చిన్నపిల్లలు గాని స్కూల్కి వెళ్లాలన్నా, చాలా మంది పనులకు వెళ్లాలన్నా సరే చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో లేనప్పుడు కూడా మా బావగారు చాలా మంచి పనులు చేశారండి. అలాగే నేను కూడా ముఖ్యంగా సరే ఆడవాళ్ళకి డివిజన్ ఇప్పుడు న్యూ రాజరాజేశ్వరపేటలో ఉన్న ఆడవాళ్ళు చాలా 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 చోట్లకి వెళ్ళి చాలా కష్టపడుతున్నారండి. ముఖ్యంగా వాళ్ళు సంపాదించే శాలరీలోని సగం వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది. అందుకనే చెప్పి నన్ను గెలిపిస్తే నేను డివిజన్ లోని ఆడవాళ్ళకి వాళ్ళకి ఉపాధి పథకాన్ని కంపల్సరిగా నేను చూస్తానండి. అదేవిధంగా వాటర్ సమస్యలు గాని, మురికి వాటర్ గురించి గాని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది నేను కంపల్సరిగా నన్ను గెలిపించండి. నేను ఎప్పుడు కూడా సార్ చెప్పినట్లు మేము ఎన్నోసార్లు మా బావగారు గాని మేము గాని చాలా మంది గాని మేము తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి చాలా మంచి పనులు చేశాం. అదే విధంగా ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు నన్ను సైకిల్ గుర్తుగా ఓటేసి నన్ను గెలిపించండి. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే పార్టీ ఆఫీస్ లో నేను నిరంతరం ఉంటాను. మీరు నాకు వచ్చి కలవచ్చు. అదేవిధంగా నా భర్త కూడా గత 15 సంవత్సరాలుగా డివిజన్ అధ్యక్షులుగానే ఉన్నారు. ఆయన కూడా నా చాలా మంచి విషయాల్లోని కానీ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలు కానీ చాలా సహాయం చేశారు. అదే విధంగా ముఖ్యంగా వృద్ధులకు గాని వికలాంగులకు గాని పింఛన్లు చాలా బాధపడుతున్నారు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చి మనకి ఎవరికండి న్యాయం చేసింది? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరగడం కానీ చాలా మంది చాలా విషయాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలా ఏం లేకుండా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మీరు గెలిపించండి. మన ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు. నా సైకిల్ గుర్తుగా ఓటు వేసి నన్ను గెలిపించండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ బొండ ఉమామహేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు. 52వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో అక్కడ బుడమేరు పైన వంతెన నిర్మాణం కోసం అనేక పోరాటాలు చేశాం. మా ఎరుబోతు రమణరావు గాని, మా రామారావు గాని, ఆఖరికి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ఆ డివిజన్ లో అర్ధరాత్రి 1 గంటకి ఆ డివిజన్ లో తీసుకొచ్చి అక్కడ ఆయనకి చూపించి అర్ధరాత్రి అయినా ఆ డివిజన్ లో అపూర్వమైన స్వాగతం పలికినటువంటి ప్రజానీకం స్పందన చూసి వెంటనే అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వం మీద ప్రత్యేకమైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ బుడమేరు మీద వంతెన నిర్మాణం కావించాం. ఆ బుడమేరు వంతెన నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటమే ఇవాళ న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరు మీద వంతెన నిర్మాణం జరిగింది. ఇది ఎవరు కాదన్న సత్యం, నగ్న సత్యం. మరి డివిజన్ లోని ఆ ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లని డివిజన్ లో వాళ్ళకి కేటాయించాలన్నా, డివిజన్ లోని సమస్యలు పింఛన్లు రాని వాళ్ళకి 1000 రూపాయల కొత్త పింఛన్లు మంజూరు చేయించాలన్నా, రాజకీయ అవగాహన కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన మా చెల్లెలు ఎరుబోతు శ్రావణికి మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం కార్పొరేట్ అభ్యర్థిగా 21వ డివిజన్ తరఫు నుంచి నేలిబండ్ల బాలస్వామి గారు వస్తున్నారు. ఈ 21వ డివిజన్ చాలా విద్యార్థికులు విజయవాడ నగరానికి గుండికాయ లాంటి డీసెంట్ రోడ్ లో ఈ డివిజన్ ఉండటం జరిగింది. ఉన్నతమైన వ్యాపార వర్గాలు, హాస్పిటల్స్, అడ్వకేట్స్ అందరూ ఉండే ఈ డివిజన్ లో ఒక చదువుకున్న వ్యక్తి, ఒక సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి, ఒక చట్టం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిని ఎల్ఎల్బి చేసినటువంటి, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినటువంటి మా అర్బన్ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెలిబండ్ల బాలస్వామి గారిని అక్కడ 21వ డివిజన్
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఆ డివిజన్ అధ్యక్షులుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తూ నిత్యం అక్కడ స్థానికులతో అక్కడ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వ్యాపార వర్గాలకు గాని హాస్పిటల్స్ వారికి గాని అలాగే మిగిలిన అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ న్యాయపరంగా సలహాలు ఉచితంగా న్యాయపరమైన సలహాలు అందిస్తూ డివిజన్ లో ఏ సమస్యలు వచ్చినా సరే ముందుండి తన వంతు కృషి తాను చేస్తూ ఏ పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకే మరి ఆ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు భయపడిపోతా ఉంటే మరి ఆయన టిఎన్టీయూసీ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉండి ఆటో వర్కర్స్ సమస్యల మీద గాని వ్యాపార వర్గాల సమస్యల మీద గాని హాస్పిటల్స్ మరి మిగతా ఏదైనా పేషెంట్ల సమస్యల మీద గాని నిత్యం అవగాహన ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మేము కోరేది ఏంటంటే నగరపాలక సంస్థలో రేపొద్దున ఇలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులు కార్పొరేట్ అభ్యర్థులుగా గనక ఎన్నికైతే మీకు వాణిజ్య పన్నులు, వృత్తి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను అన్నిట్ల మీద కూడా చట్టంలోని ఉన్న విషయాల్ని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో చట్టసభల్లో మాట్లాడుతూ ఆ కార్పొరేషన్ లో అవగాహన కలిగిన వ్యక్తులైతే మంచి డివిజన్ కి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మున్సిపల్ ట్యాక్సులు అడ్డగోలుగా పెంచిన, కమర్షియల్ ట్యాక్సులు అడ్డగోలుగా పెంచిన ఈ సమయంలో డివిజన్ ట్యాక్సులు తగ్గాలన్నా, ప్రజలకి సకాలంలో వాటర్ రావాలన్నా, నీటి మీటర్లు పెట్టి నీటి సరిగ్గా సదుపాయం చేయకపోయినా స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా సోదరుడు నెల్లిబండ్ల బాలస్వామి గారిని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేసి మీ చల్లని ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుచుంటూ ఇప్పుడు మా బాలస్వామి గారిని డివిజన్ లోని ప్రజల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా నాకు నా మీద నమ్మకంతో 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన మా అన్న బోండా ఉమేశ్వరరావు గారికి, అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్న గారికి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారికి, అలాగే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక వినూత్న కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకు నాయకులను దగ్గర చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన టీ ఛానల్ వారికి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే విజయవాడలో 59 డివిజన్లు ఉంటే 21వ డివిజన్ అనేది ఈ 59 డివిజన్లకి కేంద్ర బిందువు లాంటిది. మరి ఈ డివిజన్ లో ప్రజలందరూ కూడా విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, మేధావులు అంతా కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ఏరియా. డాక్టర్స్, న్యాయవాదులు, ఇంజనీర్స్, అలాగే పోలీస్ శాఖకు చెందిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈ డివిజన్ లో మనకు తెలియకుండా పేదలు కూడా చాలా మంది ఉన్నారు. మరి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అనేక మంది ముసలి వాళ్ళు అయ్యా మాకు వృద్ధాప్య పెన్షన్ రాలేదయ్యా అంటే మరి నేను అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అమ్మా నేను కార్పొరేటర్గా నన్ను గెలిపిస్తే తక్షణమే మొదటి నెల నుంచే మీకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేట్టు చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోతే నాకు వచ్చేటటువంటి గౌరవ వేతనాన్ని కూడా మీకు వృద్ధాప్య పెన్షన్ కింద నాకు వచ్చే గౌరవ వేతనాన్ని కూడా మీకు ఇస్తానని కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా సంతోషించారు. ప్రధానంగా మా డివిజన్ లో మరి భూగర్భ డ్రైనేజీలు వర్షాకాలం పొంగి మ్యాన్ హోల్స్ లో నుంచి నీరు బయటకు వచ్చి మురుగునీరు మరి రోడ్లన్నీ కూడా దుర్గంధం చెందుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దానికి ఏంటంటే సైడ్ కాలువలు తీసి ఆ నీటినంతటిని కూడా ఆ డ్రైన్లు సైడ్ కాలువ తీసి దాన్ని పరిష్కారం చేయడానికి కూడా నేను ముందుగా మరి సమాయత్తం అవుతానని చెప్పాను. అలాగే ట్రాఫిక్ సమస్య డివిజన్ లో ఎక్కువగా ఉంది. బీసెంట్ రోడ్ లో సెంట్రల్ పార్కింగ్ ఉన్నా గానీ మరి కార్పొరేషన్ సిబ్బంది మరి దాన్ని పట్టించుకోకుండా మరి సెంట్రల్ పార్కింగ్ సిస్టాన్ని పక్కన పెట్టారు. అలాగే ఎక్కువ మొత్తంలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఉచితంగా కూడా నన్ను గెలిపించిన తర్వాత ఉచితంగా కూడా పార్కింగ్లు ఏర్పాటు చేస్తాను. మరి పేదలందరూ కూడా విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్ అనేది చాలా తలమానికమైనటువంటిది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చిన వారందరూ కూడా బీసెంట్ రోడ్ ను చూడటానికి, సందర్శించడానికి ముందుగా ఇష్టపడతారు. అలాంటి బీసెంట్ రోడ్డు గవర్నర్పేట, సూర్యరావుపేటనే 59 డివిజన్లో కూడా తలమానికమైనటువంటి డివిజన్ గా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే మా డివిజన్ లో
బీసెంట్ రోడ్ లో నుంచి కూడా బీసెంట్ రోడ్ పెన్ కార్నర్ దగ్గర నుండి మరి షాపింగ్ మాల్ కి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా తక్షణం నిర్మిస్తానని చెప్పి కూడా నేను చెప్పినటువంటి హామీల్లో ఉంది. ఫుట్ పాత్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తే గనక అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గించే అవకాశం ఉంది. అలాగే మా డివిజన్ లో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 1000 రూపాయల పెన్షన్ లో మరి మంజూరు చేస్తామని చెప్పాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కాపులకి 5,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున పేద కాపు యువకులకు, విద్యావంతులకు, చదువుకునే వాళ్ళకు కూడా మరి ఖర్చు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీని కూడా మేము డివిజన్ లోని ప్రజలందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే జగన్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్టే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వీళ్ళిద్దరూ ఆడుతున్నటువంటి డ్రామాలకు ప్రజలు మోసపోవద్దని కూడా మేము చెప్పటం, ప్రజలందరూ కూడా ఇప్పటికే ఆ విషయాన్ని గ్రహించి మాకు తెలిసయ్యా కాంగ్రెస్ కు ఓటేసినా జగన్ కు ఓటేసినా ఈ దొందే దొంగ పార్టీలు అని చెప్పి కూడా ప్రజలు విశ్వసిస్తే మాకు వాళ్ళే సమాధానం చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో గనక మా హైదరాబాద్ కు దీటుగా సీమాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందేనయ్యా అంటూ కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి మాకు చెప్తున్నారు. మరి హైదరాబాద్ ని దీటుగా సీమాంధ్ర, విజయవాడ గ్రేటర్ సిటీ కావాలన్నా, విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా ఒకే ఒక్క అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందని చెప్పి అందరూ కూడా ఈ రోజు ఉయుక్తులయ్యి మరి ఓటు వేయడానికి సైకిల్ గుర్తు మీద అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న బోండా ఉమేశ్వరరావు గారికి, అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 30వ తారీఖు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరినీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి విజయవాడ నగరాన్ని కూడా మేయర్ అభ్యర్థిని కూడా సుమారు 40 నుంచి 45 సీట్లు విజయవాడ నగరంలో మేము గెలుపొంది మా అన్న బోండా ఉమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి రెండోసారి మేయర్ గా మేము ఇక్కడ అధికారం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన, అతి విలువైన, అతి పవిత్రమైనటువంటి ఓటు ముద్రను వేసి మమ్మల్ని అందరం కూడా ఆశీర్వదించి మీ దీవెనలు, మీ ఆశీస్సులతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఈ 21వ డివిజన్ కమర్షియల్ డివిజన్ గా ఉన్నటువంటి దీంట్లో మామూలు రెసిడెన్స్ బిల్డింగ్లు కూడా విపరీతంగా కమర్షియల్ జోన్ లో పెట్టి టాక్సేషన్ పెంచారు. మరి ఇట్లన్నిటి మీద ఒక స్పష్టమైన చదువుకున్న వ్యక్తి, ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదరిస్తే ఆ డివిజన్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని పరిగణలో తీసుకుని చదువుకున్న ఉన్నతుడమైన నిలబండ్ల బాలాస్వామి గారిని అక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, దీని పక్కనే ఉన్న 27వ డివిజన్ ఒక సంజీవయ్య కాలనీ కానిచ్చి ఆ కాలువగట్టు వాసులందరూ కూడా అనేకమైన సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటూ ప్రభుత్వ పథకాలని తీసుకెళ్లే నాయకుడు లేడు. కార్పొరేటర్లుగా నియమించబడిన చేసినటువంటి పాత వ్యక్తులు తమ స్వలాభం చూసుకున్నారే గాని పేద వర్గాలకు చేసింది ఏం లేదు. అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవరపు యుగంధర్ గారు గాని, అక్కడ డివిజన్ లో ఉన్నటువంటి సుబ్బారావు గారు గాని, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ముఖ్యంగా పోలవరపు యుగంధర్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ రజకులకి ఆదరణ పథకం కింద ఇస్త్రీ పెట్టెలు, అలాగే మిగిలిన అనేకమైన కులాల వారికి ఆదరణ పథకం కింద బాలికలకి సైకిళ్లు గాని ప్రభుత్వ పథకాలని ఆ డివిజన్ లో మరి ఎక్కువగా తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ డివిజన్ లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేపు పోటీ చేయబోతున్న అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఇక 21వ డివిజన్ 20వ డివిజన్ 2 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం తరఫున కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు 59వ డివిజన్ నుండి సూరవరపు పద్మ గారు. ఈ 59వ డివిజన్ చాలా విజయవాడ నగర శివారు ప్రాంతంగా, శివారు డివిజన్ అంటే మన ఆఖరి డివిజన్, ఆ విజయవాడ నగరానికి చివరి డివిజన్. పాత కండ్రికి గాని, కుందావారి కండ్రికి గాని, అలాగే కండ్రిక ప్రాంతం గాని, రాధానగర్ ప్రాంతం గాని, ముఖ్యంగా కండ్రిక ప్రాంతంలో అయితే 1 గంట సేపు వర్షం పడితే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నీళ్లన్నీ ఇళ్లలో ఉంటాయి. అక్కడ ఇళ్లు కురుస్తా ఉన్నాయి. ఇళ్లన్నీ కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి.
స్థానికంగా గుట్టలుగా సమస్యలు పేరుకున్నాయి. అక్కడ లైట్ వేసేవాళ్ళు లేరు, రోడ్డు వేసే నాదులు లేడు, లైట్లు ఎలగట్లేదు బాబు, రాత్రిపూట చీకటి పడితే ఇళ్లకు వెళ్ళలేకపోతున్నాం, వీధి దీపాలు వెలిగించిందంటే పట్టించుకున్న మున్సిపల్ అధికారి లేడు. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ డివిజన్ లో పేద వర్గాలు ఎక్కువగా నివసించే ఈ డివిజన్ లో పేద వర్గానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి మా డివిజన్ అధ్యక్షుడు సూరవరపు నాగరాజు గారి భార్య మా సోదరిమణి సూరవరపు పద్మ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చింది, ఒక పేదరాలు. మేము ధనికులనే వాళ్ళకి తక్కువ సీట్లు తక్కువ ప్రయారిటీ ఇచ్చి పేదల్లో ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే పేదవాడి కష్టం పేదవాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళల్లో ఎప్పుడు నిత్యం తిరుగుతూ నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళకే ఎక్కువ వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. కాబట్టి స్థానికంగా డివిజన్ అధ్యక్షుని భార్య అని, ఒక బీసీ వర్గానికి చెందిన భార్య అని, ఈ సామాజిక వర్గానికి ఎప్పుడూ అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరి పద్మని ఇవాళ పేద వర్గాలకు చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ డివిజన్ లో అనేక మంది పేదలు. నేను కోరుతా ఉన్నా మా ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరించి అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఒక సభ్యురాలు, మీ బిడ్డ, మీ అక్క, మీ చెల్లి లాంటి మా పద్మని మీరు గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు. తెలుగుదేశం పార్టీ మీది, బీసీలది పార్టీ, బడుగు బలహీన వర్గాలది పార్టీ. ఇలాంటి పద్మని కనుక గెలిపించుకుంటే ఆమె గెలిచినట్టు కాదు, మీరు గెలిచినట్టు. ఆమె గెలిచినట్టు కాదు, బోండా ఉమా గెలిచినట్టు. కాబట్టి మీ చల్లని ఆశీస్సులు సామాన్యుల మధ్య ఉండే అభ్యర్థునికి ఓట్లేసి గెలిపిస్తే రేపొద్దున మీ తలలో నాలుకలాగా, మీ ఇంట్లో మనిషిలాగా, మీ కుటుంబ సభ్యురాల్లాగా ఎప్పుడూ సమస్యల్ని తీర్చడంలో ముందుండి వినమ్రంగా ఇప్పుడు ఇక్కడ నమస్కారం పెడుతూ మీ ముందు ఎలా నుంచిందో రేపొద్దున కార్పొరేటర్ అభ్యర్థి అయినా సరే మీరు ఏదైనా సమస్య మీద ఫోన్ చేస్తే ఇట్లాగే నమస్కారం పెట్టుకుని మీ ఇంటికి వచ్చే అభ్యర్థిని మా చెల్లెలు పద్మని మీరు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ధనవంతులు బాగా డబ్బు సంచులు పెట్టుకుని జైలు జగన్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి దట్టంగా సంచులు డబ్బులు పెట్టుకుని పోటీకి దిగారు. కానీ మేము మాత్రం బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని, పేద వర్గాలకు చెందిన అభ్యర్థిని, పేదల్లో మీలో కలిసిపోయి మీ ఇంట్లో ఒక సభ్యురాలిగా, మీ అక్కగానో చెల్లిగానో మీ సోదరిగానో మీ కుటుంబ సభ్యురాలుగా ఉండే అభ్యర్థిని పోటీ పెట్టాం. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు మా పద్మకి ఇచ్చి గెలిపిస్తే రేపొద్దున రాధానగర్ లో సమస్యల మీద ఫోన్ చేస్తే మీరెవరూ కార్పొరేట్ ఇంటికి వెళ్లాల్సిన అవసరంలా, మీ ఇంటికే ఆమె వస్తుంది. నేను అనేక సార్లు చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, మీరెవరూ కూడా రేపొద్దున గెలిచిన కార్పొరేట్ అభ్యర్థి ఇంటికి వెళ్లాల్సిన పని లేదు. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచో నున్న గ్రామం నుంచి రావాలి. రేపొద్దున అలాంటి పార్టీ అభ్యర్థులు గెలిస్తే వాళ్ళ ఇళ్ల ముందు మీరు చేతులు కట్టుకొని నిలబడాలి. కానీ మా పద్మ గెలిస్తే మీ ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సామాన్యురాలు, పేదల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి డివిజన్ అధ్యక్షుడు సూరవరపు నాగరాజు, రాజకీయ నేపథ్యం తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తుల్ని మీరు ఆదరిస్తే డివిజన్ అభివృద్ధికి చిత్తశుద్ధితో మీ దగ్గర నుంచి 10 పైసలు ఆశించకుండా, 1 రూపాయి ఆశించకుండా, అవసరమైతే మీరు వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు వెళ్తే వాళ్ళ ఇంట్లో టీ పెట్టి మీకు టీ ఇచ్చి మీ సమస్యకి మీ సేవకు చేసుకునే మా పద్మని గెలిపించాల్సిందిగా కోరుచున్నా. డివిజన్ లో పింఛన్లు ఇచ్చా. నేను పెన్షన్లు ప్రభుత్వం విఫలమైన చోట నా సొంత నిధులతో పెన్షన్లు ఇచ్చా. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లు గాని రేపు రాబోయే రోజుల్లో అర్హులైన వితంతువులకి, వృద్ధులకి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 1000 రూపాయల పింఛన్ని మంజూరు చేపించే బాధ్యత మా పద్మ తీసుకుంటుంది, నేను తీసుకుంటా.
అట్లాగే డ్వాక్రా మహిళా సంఘాలకి రుణాల మాఫీని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల బ్యాంకు అప్పుల్ని, అసల్ని, వడ్డీని మాఫీ చేసి మళ్ళా కొత్త రుణాలు మంజూరు చేయడంలో మా పద్మ చొరవ చూపిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటూ చక్కటి మనిషి, సమస్యలు తెలిసినట్టు మనిషి, సౌమ్యురాలు, ఎక్కడా కూడా ఒక తెల్ల కాగితం లాంటి మా పద్మని మీ చల్లని మనసుతో ఆశిస్తే మిగతా పార్టీ అభ్యర్థుల్లాగా నున్నెళ్లాల్సిన అవసరంలా, వాళ్ళలాగా మా అభ్యర్థి దగ్గర డబ్బులు కూడా లేవు. గుర్తు పెట్టుకోండి తల్లి, మా అభ్యర్థి పేదరాలు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు వాడు. వాళ్ళలాగా మా అభ్యర్థి డబ్బున్న అభ్యర్థి కాదు, డబ్బులు ఇచ్చే అభ్యర్థి కాదు, మరి ఇంకో రకంగా ఇచ్చేసే అభ్యర్థి కాదు. మీకు అన్ననో, పిన్ననో, అత్తనో, తమ్ముడనో, మామయ్యనో సేవ చేసుకునే సేవకురాలుగా మీకుండే మా పద్మని మీరు గెలిపిస్తే, మీ చల్లని ఆశీస్సులు ఆమెకిస్తే తప్పనిసరిగా మేము ఏదైతే ఇవాళ నేను చెప్పానో ఆ కార్యక్రమాలన్నింటినీ, తెలుగుదేశం పార్టీ విధానాల్ని, 430 రూపాయలకి గ్యాస్ బండ, డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల రుణాల మాఫీ, ఇంటి పన్నులు, నీటి పన్నులు తగ్గుతాయి, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, స్ట్రీట్ లైట్లు, వీధి దీపాల సమస్యలు తీర్చే మా పద్మని మీ చల్లని ఆశీస్సులు సైకిల్ గుర్తు మీద రేపు మార్చి నెల 30వ తారీఖు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చి పేదవాళ్ల సత్తాని, బడుగు బలహీన వర్గాల సత్తాని, వెనుకబడిన కులాల సత్తాని చాటవలసిందిగా కోర్చు మా చెల్లెలు పద్మాని డివిజన్ ప్రజలకి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. నమస్కారం అండి, నా పేరు సోదరు పద్మ అండి. మరి 59వ డివిజన్. మా డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముందుగా వర్షం వచ్చిందంటే ముందు మా ఇల్లు మునిగిపోతూ ఉంటాయి. అందువల్ల నా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. సమస్యలన్నీ నేను చూస్తాను. తప్పనిసరిగా ఇలాంటి మీ కుటుంబ సభ్యురాలుగా ఉండే మా పద్మని గనక మీరు గెలిపిస్తే భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విధానాలను గాని, ప్రభుత్వ పథకాలను గాని మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఆ పథకాల అమల్లో చొరవ తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా పద్మని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆమె గెలుపుని మీ గెలుపుగా భావించవలసిందిగా కోరుకుంటూ, పద్మని మీ చల్లని ఆశీస్సులు అందజేయవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. అదేవిధంగా తెలుగుదేశం తరఫున కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారు 47వ డివిజన్ తరఫు నుంచి గండూరి మహేష్ గారు. 47వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతం. చాలా మంది విద్యార్థికులు, ఉన్నత వర్గాల వారు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగులు నివసించే ఈ ప్రాంతంలో ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మరి మా మహేష్ గాని, మా మహేష్ సోదరుడు గండూరి శ్రీరాములు గాని, వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా, వీళ్ళ బంధుత్వం అంతా కూడా అక్కడే సత్యనారాయణపురంలో ఉంటూ అటు మిగిలిన వ్యాపార వర్గాలతో, ఇటు ఈ సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గంతో సొంత కుటుంబ సభ్యుడిలాగా భావించే మా మహేష్ ని, అలాగే మా మహేష్ సోదరుడు గండూరి శ్రీరాముని మీ అందరికీ పరిచయమైన వ్యక్తి కాబట్టి మా డివిజన్ అధ్యక్షుడు సుధాకరు, వీళ్ళ ముగ్గురు కలిపి డివిజన్ లో నిత్యం వినాయక చవితి, దసరా ఉత్సవాలు, ఉగాది, అలాగే గాంధీ జయంతి, అన్ని సామాజిక కార్యక్రమాల్లో గాని, పండగలు గాని, అన్ని మతాల, సర్వ మతాల అభిప్రాయాన్ని గౌరవించే విధంగా వాళ్ళు చేసిన విధానాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఈ డివిజన్ అభివృద్ధి గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడింది. డివిజన్ లో కొత్త పింఛన్లు ఎవరికీ మంజూరు అవ్వలేదు. ముఖ్యంగా బ్రాహ్మణ వర్గంలో పేద వర్గాలకి ఏ మేలు జరగలేదని పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది